పోస్టల్ బ్యాలెట్ సీల్ పై లేకపోయినా సంతకం ఉంటే సరిపోతుందన్న నిబంధన వివాదాస్పదమైంది. అయితే ఈ నిబంధనను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. 13వ ఏ ఫారంపై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఈసీ పునరుద్ఘాటించింది. 13A ఫారంపై సీల్ హోదా లేకున్నా సంతకం ఉంటే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఇక ఆర్ఓ ధృవీకరణ తర్వాతే ఫారం 13A అసిస్టేషన్ అధికారి సంతకం చేస్తారని, అందువల్ల సీల్ లేకపోయినా పర్వాలేదని వివరణ ఇచ్చింది. తాము నిర్దేశించిన విధంగా పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అయ్యేలా చూడాలని రిటర్నింగ్ అధికారులకు ఈసీ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి. సంజన, ఏపీలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ల అంశం గందరగోళ పరిస్థితిగా ఉంది. దీనిపై మరోసారి పూర్తి స్పష్టత అనేది ఈసీ ఇవ్వడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్లపై సీల్ లేకపోయినా సంతకం ఉంటే చాలని కూడా స్పష్టం చేసింది. ఇక ఆర్ఓల ధృవీకరణ తర్వాతే ఫామ్ 13A అటెస్టేషన్ అధికారి సంతకం చేస్తారని వెల్లడించింది. దాదాపుగా పోస్టల్ బ్యాలెట్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెల్లుబాటు అయ్యేలా చూడాలని తాజా ఆదేశాలు జారీ చేసింది. నిజం చెప్పాలంటే తొలుత సర్వీస్ ఓట్లకు సంబంధించి ఈపీపీడీఎస్ లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ ఓట్లు అనేది లెక్కిస్తారు. ప్రతి 25 పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఒక్కొక్క కౌంటింగ్ లేబుల్ కు ఒక రౌండ్ గా గరిష్టంగా 20 కట్టలు లెక్కింపు కోసం కేటాయిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకుండా కంట్రోల్ యూనిట్ల లెక్కింపులోకి అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించకూడదు అనేది కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్ వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వేషన్ కూడా ఉంటారు. దాదాపుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ పోస్టల్ బ్యాలెట్లు అనేది కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఈ మధ్య ఈ ఏదైతే ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్లు చెల్లకపోతే అది ఎన్నికల సంఘం లేదా రిటర్నింగ్ అధికారులు నిర్లక్ష్యమే ఉంటుందనేసి వాళ్ళు స్పష్టం చేశారు. అదే విధంగా వాళ్ళు చెప్పడం ఏమంటే, మేము గంటల తరబడి క్యూలో నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నాక అది చెల్లలేదంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆలోచనలు చేసే ఈసీ అనేది ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చేసింది. అదేవిధంగా ప్రతి ఓటు కూడా చెల్లుబాటు అయ్యేలాగా చూడాలని, అదేవిధంగా బ్యాలెట్ కోడ్పై సంతకం, స్టాంపు స్టాంప్ లేకపోయినా కానీ సంతకం ఉంటే చాలంటూ కూడా పూర్తిగా స్పష్టం చేయడం జరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే పోస్టల్ ఓట్లలో ప్రతి ఒక్క ఓటు కూడా చెల్లుబాటు అయ్యేలాగా చూడాలన్నట్టు కూడా కింది స్థాయి అధికారులకు ఈసీ ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. Right, thank you for the updates, Surya.